అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అక్రమ బంగ్లాదేశీలకు కేవలం 24 గంటల గడువు ఇచ్చాడు. 24 అవర్స్ లో తట్టాబేడా సర్దుకొని బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లిపోవాలి, లేదా నెక్స్ట్ 12 గంటల్లో మెడ పట్టుకొని బయటకు నెట్టుతామని వార్నింగ్ ఇచ్చాడు. నోటితో వార్నింగ్ ఇస్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు రాజ్యాంగంలో చట్టాలు చూపించి 1950 నెహ్రూ లిఖాయత్ ప్యాక్ట్ అనే ఒక చట్టాన్ని చూపించి అక్రమ వలసదారులను గెంటేయకూడదని చెప్పి అడ్డుపడతారు అని ఒక పాత చట్టాన్ని ఇన్వోక్ చేశాడు. 1950 ఎక్స్పల్షన్ యాక్ట్ గురించి విన్నారా? కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన ఈ చట్టం యొక్క ప్రత్యేకత కేవలం 24 అవర్స్లో ఇల్లీగల్స్ను గెంటేయొచ్చు. ఈ చట్టాన్ని చాలా రాష్ట్రాలు సరిగ్గా వాడుకోవడం లేదు. అయితే హిమంత బిశ్వ శర్మ ఈ చట్టాన్ని వాడుకొని డాక్యుమెంట్స్ లేని వాళ్లను గెంటేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అస్సాం బంగ్లాదేశ్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. 1947 పార్టీషన్ తర్వాత నుండి అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ యొక్క ప్రజలు అస్సాంకు వలస వచ్చారు. 1971 యుద్ధంలో కూడా చాలా మంది బంగ్లాదేశీలు వలస వచ్చారు. ఈవెన్చువలీ దాదాపు 1 కోటి మంది వరకు ఇల్లీగల్స్ ఒక్క అస్సాం రాష్ట్రంలో ఉన్నారంట. అస్సాం ఇష్యూను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, అస్సాం రాష్ట్రంలో ఒక వ్యక్తి ఇల్లీగలా కాదా అనేది ఫారెన్ ట్రిబ్యునల్ కోర్ట్ అనే ఒక క్వాసీ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఈ స్పెషల్ కోర్ట్స్ అస్సాంలోనే ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో లేవు. ఈ కోర్ట్స్లో ఉన్న జడ్జెసే పలానా వ్యక్తి ఇండియనా లేదా బంగ్లాదేశీనా అనేది డిసైడ్ చేస్తారు. ఈ కోర్ట్స్లో 123,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఈ ట్రిబ్యునల్ కోర్ట్స్లో ఒకే ఒక జడ్జి ఉంటాడు. సరైన రిసోర్సెస్ లేవు. ఒక వ్యక్తి ఇల్లీగల్గా వచ్చాడు అనే కేసు ఫైల్ అయింది అనుకోండి, జడ్జెస్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్, బర్త్ సర్టిఫికేట్స్, స్కూల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చెక్ చేసి డిసైడ్ చేయాలి. చాలా పని ఉంది, బట్ రిసోర్సెస్ లేరు. కేసెస్ డిలే అవ్వడంతో ఇల్లీగల్స్ ఏం చేశారు, దొంగ ఓటర్ ఐడి కార్డ్స్ ను, ఆధార్ కార్డ్స్ ను తయారు చేసుకున్నారు. ఇండియాలోనే సెటిల్ అయిపోయారు. ఈ ట్రిబ్యునల్ సిస్టమ్ ను క్యాన్సల్ చేయడానికి హిమంత 1950 ఎక్స్పల్షన్ చట్టాన్ని ఇన్వోక్ చేశాడు. సెప్టెంబర్ 2025లో అసెంబ్లీలో ఈ చట్టానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను స్థాపించాడు. ఇప్పుడు ఎలా అంటే, ఒక వ్యక్తి ఇల్లీగల్గా చొరబడ్డాడు అనే డౌట్ వస్తే చాలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా ఎస్పీ ఇంటికి నోటీస్ పంపుతాడు. కేవలం 10 రోజుల్లో బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ ప్రూఫ్ సబ్మిట్ చేసి తాను ఇండియనే అని నిరూపించుకోవాలి. లేదు అంటే 24 గంటల్లో గెంటేసే రైట్స్ మన రాజ్యాంగంలో ఉన్నాయి. ఒకవేళ 24 గంటల్లో ఇతను స్వతహాగా వెళ్ళిపోలేదు అంటే బలవంతంగా గెంటేస్తారు లేదా జైల్లో పడేస్తారు. 1947 పార్టీషన్ తర్వాత చాలా మంది బంగ్లాదేశీలు అస్సాంకు వలస వస్తున్నారు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ టీం ఒక చట్టాన్ని 1950 ఎక్స్పల్షన్ లాను స్థాపించారు. దీన్ని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా ఆమోదించారు. అయితే అదే టైంలో నెహ్రూ గారు పాక్ మొదటి ప్రధాని అయిన లిఖాయత్ ఖాన్తో మైనారిటీ ప్రొటెక్షన్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో ఇండియాలో ఇల్లీగల్గా చొరబడిన మైనారిటీస్ను గెంటేయకూడదు. అట్ ద సేమ్ టైం వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న హిందువులను కూడా పాకిస్తానీ ప్రభుత్వం గెంటేయకూడదు. ఇట్స్ అన్ మ్యూచువల్ అగ్రిమెంట్. నెహ్రూ ఏమనుకున్నారు, మనం ఇల్లీగల్గా ముస్లిమ్స్ను గెంటేస్తే పాకిస్తాన్ కూడా హిందూస్ను గెంటేస్తుంది అనుకున్నారు. సో డీల్ చేసుకుందామని చెప్పి ఒప్పందంలో సైన్ చేశారు. కట్ చేస్తే నెహ్రూ గారి లిఖాయత్ యాక్ట్ వల్ల లాభపడింది పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు. 1947లో వెస్ట్ పాకిస్తాన్లో 20% హిందువులు ఉంటే ఇప్పుడు 1.6% పాకిస్తాన్లో హిందువులు ఉన్నారు. అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో 12% హిందూస్ ఉంటే ఇప్పుడు 2025లో కేవలం 1 or 2% హిందువులే మిగిలారు. మనం మైనారిటీల పైన జాలితో అందరినీ అలో చేసుకున్నాం. 1947లో ఇండియాలో 10.4% ముస్లిమ్స్ ఉంటే ఇప్పుడు 15% ఉన్నారు. ఇండియాలో ముస్లిమ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, తమ యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. బట్ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులు తరిగిపోతున్నారు. హిందువులను కన్వర్ట్ చేస్తున్నారు లేదా చంపేస్తున్నారు. రీసెంట్గా బంగ్లాదేశే చూసుకోండి, షేక్ హసీనాను గెంటేసి నింద మొత్తాన్ని భారత్ పైన వేసి షేక్ హసీనాకు హిందువులే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి హిందువులను బూచిగా చూపించి హిందువులను టార్గెట్ చేశారు. బట్ మనం అలా చేయం. మనం చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తాం. భారత్లో చాలా మంది ముస్లిమ్స్ భారతదేశ హితం కోసం పనిచేశారు. అయితే కొంతమంది గతి తప్పిన వాళ్ళు, కొంతమంది బ్రెయిన్ వాష్ కాబడిన వాళ్ళు భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ముఖ్యమైన ఉదాహరణే డాక్టర్ నెట్వర్క్. చదువుకున్న డాక్టర్సే వెన్నుపోటు పొడిచారు, ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు అండ్ సూసైడ్ బాంబింగ్ను నార్మలైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లీగల్స్లో చాలామంది పాకిస్తాన్ ఎజెండాతో భారత్లో ఉగ్రవాదం చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తెలివిగా మైనారిటీస్ను నాశనం చేసింది. మనం సెక్యులర్గా, లిబరల్గా, సోషల్గా వెళ్ళాం. బట్ పాకిస్తాన్ క్రమక్రమంగా డెమోక్రసీ నుండి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అయింది. షరియా చట్టాలను కూడా వీళ్ళు
స్థాపించగలరు. బంగ్లాదేశ్ కూడా డెమోక్రసీ నుండి, లిబరల్ సోషల్ నుండి ఏమైంది, ఇస్లామైజేషన్ వైపు వెళ్తోంది. ఇక్కడ పాక్ బంగ్లాదేశ్ ప్రభుత్వాలది తప్పు లేదు, తప్పు మనదే, మన వాళ్ళకే బుద్ధి లేదు. ఈ లిఖాయత్ అనబడే తుగ్లక్ యాక్ట్ కారణంగా చాలా గొప్పదైన 1950 ఎక్స్పల్షన్ చట్టాన్ని చాలా మంది పట్టించుకోలేదు. అయితే హిమంత బిశ్వ శర్మ చాలా స్మార్ట్గా ప్లే చేశారు. ఎక్స్పల్షన్ యాక్ట్ను సుప్రీంకోర్టులో ఇన్వోక్ చేయించి 24 గంటల గడువు ఇచ్చి అందరినీ గెంటేస్తున్నాడు. రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్లో భారత్లో ఉంటూ మనది తింటూ మనకే వెన్నుపోటు పొడిచిన వాళ్ళపైన కూడా ఇలాంటి ఒక ఎక్స్పల్షన్ యాక్ట్ను తీసుకురావాలి. రాజ్యాంగంలో బ్యాక్ స్టాబింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి 24 గంటల గడువు ఇవ్వాలి. ఎవరైనా జైష్ కోసం, జమాతే మొమినాత్ కోసం ఇండియాలో ఉగ్రవాదం చేస్తే అటువంటి వారిని జైల్లో పెట్టి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పాకిస్తాన్కు లేదా బంగ్లాదేశ్కు గెంటేయాలి. అస్సాంలో ఉన్న 1 కోటి మందిని ఫిల్టర్ చేస్తున్నారు. ఇందులో ఎవరైనా ఉగ్రవాదం చేయాలి అని చూస్తే అటువంటి వారిని గెంటేస్తున్నారు. ఈ ఎక్స్పల్షన్ చట్టాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో అమలు చేయాలి. యాక్చువల్లీ 1950స్లో కేంద్ర ప్రభుత్వమే స్వయానా ముందుకొచ్చి రాజ్యాంగంలో జోడించిన ఒక చట్టం ఇది. దీనికి మార్పులు చేర్పులు చేసి అన్ని రాష్ట్రాల్లో అమలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐఆర్ గురించి మాట్లాడాలి. ఎస్ఐఆర్ అంటే సిస్టమిక్ రివిజన్ రిపోర్ట్. ఎస్ఐఆర్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ ఎస్ఐఆర్ కారణంగా వెస్ట్ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశీలు తమ దేశాలకు పారిపోతున్నారు. రివర్స్ ఎక్సోడస్ జరుగుతోంది. ఇక్కడ ఎస్ఐఆర్ వల్ల 2 జరుగుతున్నాయి. ఒకటి, 2002లో ఉన్న ఎలక్టోరల్ డేటాను ఫిల్టర్ చేస్తున్నారు. 2, ఈ ఎస్ఐఆర్ కారణంగా ఇల్లీగల్గా రీసెంట్గా భారత్లో చొరబడిన బంగ్లాదేశీలు పారిపోయేలాగా చేస్తున్నారు. 2002, 2003లో బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేశారు. అప్పట్లో ఎన్నికల జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. 2002లో రవి అనే పేరు ఎలక్ట్రోల్లో నమోదై ఉంటే 2025లో ఈ పలానా రవి అనే వ్యక్తి ఉన్నాడా, ఒకవేళ ఉండి ఉంటే దాన్ని అప్డేట్ చేస్తున్నారు. చనిపోయి ఉంటే పలానా రవి అనే వ్యక్తి యొక్క పేరును తీసేస్తారు. 18 years దాటిన న్యూ ఓటర్స్ను యాడ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏమంటోంది అంటే 2002 ఓట్ లిస్ట్లో మీ పేరు, మీ తాత తండ్రుల పేర్లు లేకపోతే సిటిజన్షిప్ను ప్రూవ్ చేసుకోవాల్సిందే అంటోంది. ఆధార్ కార్డును సబ్మిట్ చేస్తే సరిపోదు, వీ నీడ్ పర్టికులర్ డాక్యుమెంట్స్ అని చెప్పి 11 డాక్యుమెంట్ లిస్ట్ ఇచ్చింది. ఒకవేళ 2002లో పేరెంట్స్ యొక్క నేమ్స్ ఎన్నికల జాబితాలో ఉంటే పిల్లలకు ప్రూఫ్స్ చూపించే అవసరం లేదు, ఈజీగా ఓటర్ ఐడి ఇచ్చేస్తారు. అపోజిషన్ పెడుతున్న డిమాండ్ ఏంటి అంటే, వీళ్ళు చూపిస్తున్న కన్సర్న్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ 11 డాక్యుమెంట్స్ను అడుగుతోంది, ఆధార్ కార్డును యాక్సెప్ట్ చేయడం లేదు అని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు రంగంలో దిగాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఏమంటోంది, ఆధార్ కార్డును యాక్సెప్ట్ చేసి మీరు ఓటర్ ఐడిను ఇష్యూ చేయొచ్చు కదా అంటోంది. దీనికి ఎలక్షన్ కమిషన్ ఏమంటోంది అంటే ఆధార్ కార్డును మేము కన్సిడర్ చేయలేము, ఎందుకంటే చాలా వరకు పొలిటికల్ పార్టీస్ ఫేక్ ఆధార్ కార్డ్స్ను ప్రజలందరికీ ఇచ్చారు. రీసెంట్గా ఈ 10 yearsలో ఎంతోమంది బంగ్లాదేశీలు భారత్లో చొరబడ్డారు. బికాస్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య సరైన బార్డర్ లేదు, కంచె లేదు. కాబట్టి వీళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికే మేము ఎస్ఐఆర్ను చాలా గట్టిగా అమలు చేస్తున్నాము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటోంది. రాజకీయ నాయకులు, పార్టీలందరూ పార్లమెంట్లో కూర్చొని 2 రోజులు డిబేట్ చేసి ఎస్ఐఆర్ గురించి ఒక సొల్యూషన్ను తీసుకురావాలి. దయచేసి ఎస్ఐఆర్ను క్యాన్సిల్ చేయకూడదు. ఎస్ఐఆర్ అనేది మ్యాండేటరీ చేయాలి. బికాజ్ అన్ని దేశాల్లో ఎస్ఐఆర్ అనేది ఎవ్రీ ఇయర్ లేదా 5 years వన్స్ జరుగుతుంది. చైనాలో అయితే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క డేటా సెంట్రల్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఒక్క ఇండియాలోనే మన దగ్గర సిటిజన్స్ యొక్క సెంట్రల్ డేటాబేస్ లేదు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే రికార్డ్స్ లేవు. ఎవరైనా వస్తున్నాడు, ఓటు వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో దీన్ని కట్టడి చేయాలి అంటే ఎస్ఐఆర్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్లో అమలు చేశారు. 2002ను 2025 మధ్య కంపేర్ చేస్తే దాదాపు 30% ఓటర్ల రికార్డ్స్ 2002 డేటాబేస్లోనే లేదు. 30% మంది ఇల్లీగల్గా వెస్ట్ బెంగాల్లో చొరబడ్డారు. ఈ 30% మంది వల్ల ఓట్ అనేది తారుమారులు అవుతున్నాయి. పొలిటికల్ పార్టీస్ వరుసగా గెలుచుకుంటూ పోతుంది. దీది ఏం చేసిందని ఇన్నిసార్లు గెలిచింది? ఎక్కడో ఈవిడ మైనారిటీస్ పట్ల సింపతి చూపిస్తుంటుంది. 2015లో ఎప్పుడైతే రోహింగ్యాలు మియాన్మార్ నుండి వచ్చారో, మియాన్మార్లో ఉన్న బుద్ధిస్ట్ సైన్యమైన అరక్కన్ ఆర్మీ రోహింగ్యాలను గెంటేస్తే బంగ్లాదేశ్ ఈ రోహింగ్యా బంగ్లాదేశీలకు ఆశ్రయం ఇవ్వకపోతే వెస్ట్ బెంగాల్ ఆశ్రయం ఇచ్చింది. వీళ్లకు మేము ఆశ్రయం ఇస్తామని చెప్పి వెస్ట్ బెంగాల్లో కూర్చోబెట్టి ఆధార్ కార్డులు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి ఓట్లు దండుకుంటోంది. సో ఎస్ఐఆర్ అనేది వెస్ట్ బెంగాల్లో గేమ్ చేంజర్ అవ్వనుంది.
దాదాపు 1500 మంది బంగ్లాదేశీలు ఎస్ఐఆర్ ప్రకటించిన వెంటనే పారిపోతున్నారు, బంగ్లాదేశ్కు వెళ్ళిపోతున్నారు. రివర్స్ ఎక్సోడస్ జరుగుతోంది. ఎస్ఐఆర్ ప్రకటించిన తర్వాత నార్త్ 24 పర్గనా, హకీంపూర్ బోర్డర్ వద్ద చాలా మంది బంగ్లాదేశీలు కనిపించారు. మన ఆర్మీ వీళ్ళను పట్టుకొని ఎక్కడి నుండి వచ్చావని బయోమెట్రిక్ డేటాను కలెక్ట్ చేసుకొని గెంటేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లోనే దాదాపు 1.2 crores ఇల్లీగల్స్ ఉన్నారంట. 1.2 crores ఇల్లీగల్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళను పట్టుకోవాలి అంటే ఎస్ఐఆర్ జరగాల్సిందే. ఎస్ఐఆర్లో ఏమవుతుంది అంటే బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు, గ్రౌండ్లో ఉన్న టీం ఇంటింటికి వెళ్ళి ఫిజికలీ చెక్ చేస్తుంది. ఒకవేళ 2002లో పలానా వ్యక్తి యొక్క రికార్డ్ లేకపోతే 11 డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి. సో వీళ్లకు చెక్ పెట్టాలి అంటే ఎస్ఐఆర్ను నిర్వహించి వెస్ట్ బెంగాల్లో ఉన్న 1.5 కోటి బంగ్లాదేశీలను గెంటేస్తే తప్ప వెస్ట్ బెంగాల్ అనేది డెవలప్మెంట్ బాటకు వెళ్ళదు. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్లో ఉన్న హకీంపూర్ బార్డర్ వద్ద ఉన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ అయిపోయాయి. రాత్రికి రాత్రే తట్టాబేడ సర్దుకొని పారిపోయారు. సో ఈ విధంగా ఉంటుంది. బంగ్లాదేశీలు భారత్ యొక్క ఫ్యూచర్ను డిసైడ్ చేస్తున్నారు, భారత్లో ఓటు వేస్తున్నారండి. ఇంత దరిద్రంగా తయారైంది. సో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఎందుకు డెవలప్ కాలేదు, సౌత్ ఇండియా ఎందుకు డెవలప్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇల్లీగల్స్ ఓన్లీ. నాకు కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.